ధీరజ్ బయటకి వచ్చి ప్రేమ వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ బయట నుండి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది. అయ్యో! ప్రేమతో ఎలాగైనా మాట్లాడాలి అని ధీరజ్ అనుకుంటూ గేట్ బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రేమ ధీరజ్‌ని చూసి చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ అలాగే అక్కడే నించొని చూస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్‌కి ఫోన్ కాల్ వస్తుంది. మీ మీ వైఫ్ ఈరోజు కోచింగ్‌కి రాలేదు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ కోచింగ్ చెప్పబోతున్నాడు. ఈరోజు క్లాసెస్ కంపల్సరీగా వినాలి. మీరు ఎలాగైనా మీ వైఫ్‌ని మధ్యాహ్నం వరకైనా పంపించండి అని ఫోన్‌లో అతను చెప్తూ ఉంటాడు. అలాగే సార్ అని ధీరజ్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే తిరుపతి అటుగా వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చి ఏంట్రా అల్లుడు ఇక్కడ నించున్నావేంటి అని తిరుపతి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ధీరజ్ వాళ్ళ ఇంటి దగ్గర దండం పైన ఆరేసిన షర్ట్ కాస్త గాలికి వెళ్ళి ప్రేమ దగ్గర పడిపోతుంది. ఇంకా అది తీసి ప్రేమ మా ఇష్టం వచ్చినట్టుగా నలిపేసి ధీరజ్ మీద పడేస్తుంది విసిరి కొడుతూ ఉంటుంది. ఇక అది వచ్చి ధీరజ్ మీద పడిపోతుంది. ధీరజ్ దాన్ని షర్ట్‌ని పట్టుకొని ఉంటాడు. ప్రేమని ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తిరుపతితో అసలు నీకు బుద్ధుందా మామయ్య అని అంటూ ఉంటే ఏంట్రా నాకేమైందిరా అని అడుగుతూ ఉంటాడు. అసలు నువ్వు ఒక మాట మీద నిలబడవా? స్థిరత్వం అనేది ఉండదా నీకు? అంటే లేదురా నేనెప్పుడూ అలా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాను. ఒకే సబ్బుతో స్నానం చేస్తాను. ఒకేసారి తింటాను. ఒకే చోట కూర్చొని తింటాను. అని అని తన గురించి చెప్తూ ఉంటాడు. స్థిరత్వం అంటే తినడం, పడుకోవడం వాటి గురించి కాదు చెప్పేది. అసలు నీ గోల్ ఏంటి? నీ గోల్ మీద నీకు కాన్సంట్రేషన్ ఉందా? ఏదో అన్నీ అసలు ఒక్క మాట మీద ఎప్పుడు నిలబడవా? నన్నేమో అసహించుకున్నావు కొన్ని రోజులు. ఆ తర్వాత ప్రేమించానన్నావు. ఇప్పుడేమో అసహించుకొని వెళ్ళిపోయావు. నేను ఎస్ఐనవుతాను, కోచింగ్‌కి వెళ్తాను అనే ప్రగల్భాలు పలికావు. ఇప్పుడేమో ఏంట్రా అంటే ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నావా? నీకంటూ గోల్ లేదా? నీకు అసలు మాట మీద నిలబడే తత్వమే లేదా? ఒక రకంగా నువ్వెప్పుడు ఉండవా? అని ఎప్పుడు నీ ఆలోచనలు జంప్ అవుతూనే ఉంటాయా? అని ధీరజ్ ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటే, ఓహ్! ఇదంతా అక్కడొచ్చిన తిప్పలా అంటూ ఇంకా తిరుపతి అలా చూస్తూ ఉంటాడు. అది కాదురా అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ ఇదంతా ఆలోచిస్తూ నేను కోచింగ్‌కి వెళ్ళి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. ఇంక ధీరజ్ అలా రెచ్చగొట్టి మరి ప్రేమని కోచింగ్‌కి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సేనాపతి, భద్రావతి అక్కడికొస్తారు. "ఏంటే వీడితో మాటలు" అని అంటూ ఉంటే, "అత్త నేను కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాల్సిందే" అని అంటూ ఉంటే, "అదంతా ఎందుకే వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు, పంపించాలని చూస్తున్నాడు" అని చెప్తూ భద్రావతి అంటూ ఉంటుంది. "లేదత్తా నేను వాడి సపోర్ట్ వల్లనే ఎస్ఐనవుతానని అనుకుంటున్నాడు. వాడు లేకపోయినా నేను కాగలను, నేను చదవగలనని వాడికి అర్థం అవ్వాలి. నేను వెళ్ళాల్సిందే అత్తా నన్ను పంపిస్తావు కదా" అని అంటూ ఉంటుంది. "వాళ్ళ మూర్ఖత్వానికి నువ్వు అడిగేదానికి భలే సరిపోయింది" అని ధీరజ్ అంటూ ఉంటాడు. లేదత్తా నేను వెళ్ళి తీరాల్సిందే. చెప్పత్తా పంపిస్తానని చెప్పత్తా అని అడుగుతూ ఉంటే ఇంకా భద్రావతి సరే అలాగే వెళ్దువు గానిలే వెళ్ళు రెడీ అవ్వు అని ఇంట్లోకి పంపిస్తుంది. ఇంకా సేనాపతి, భద్రావతి ఇద్దరు ధీరజ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్, తిరుపతి కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఏంటక్కా నువ్వు దాన్ని పంపించడం ఏంటి వాడి మాటలు విని అని సేనాపతి అడుగుతూ ఉంటే ఇప్పుడు ప్రేమ మన గుప్పెట్లో ఉండాలి అంటే తన ఆలోచనలకి తన వాటికి మనం అంగీకరిస్తాము. తను ఏది చెప్పినా మనం వింటాము అని అనుకోవాలి కదరా! అందుకే నేను తను చెప్పిన దానికి ఓకే అన్నాను అని భద్రావతి చెప్తూ ఉంటుంది. అలా ప్రేమ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది.